2 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మామూలుగా బాడీ ఫెమినిటీ, అంటే ఒక మనిషిని చూడంగానే ఈమె లేడీ అని చూపించడానికి, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే బాడీలో సాఫ్ట్నెస్ కానీ ఇవన్నీ కూడాను ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది అది బేబీకి, అంటే పుట్టబోయే బిడ్డకి సంబంధించిన హార్మోన్ అన్నమాట. అంటే మనిషి ప్రెగ్నెంట్ అయినప్పుడు, ఆ తర్వాత లాక్టేషన్ అంటే బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు ఈ హార్మోన్ బాగా ప్రివలెంట్ ఉంటుందన్నమాట బాడీలో. సో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడూ కూడాను క్యాన్సర్ని నివారిస్తుంది. ఈస్ట్రోజన్ క్యాన్సర్ని ఎక్కువ డెవలప్, అంటే ఈస్ట్రోజన్ లేనిది మనం లేము, కానీ దానికి ఏమవుతుంది అని అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎప్పుడైతే ఫ్యామిలీ స్టార్ట్ చేస్తామో అప్పుడు బాగా ప్రిడామినెంట్ ఉంటుంది. ఆ టైంలో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో మన బ్రెస్ట్కి కంటిన్యూస్గా ఏదైతే ఆ రాపిడి వస్తూ ఉంటుందో ఆ ఈస్ట్రోజన్ ఒక 1-2 ఇయర్స్ బ్రేక్ తీసుకుంటుంది అన్నమాట. చక్కగా ఉంటుంది, పక్కగా ఉంటుంది. ఆ తర్వాత ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, బాడీలో బేబీని పెరగటానికి, ఆ తర్వాత మిల్క్ ఇవ్వటానికి వీటికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ టైంలో మనము ఒక 2 ఇయర్స్ ఈస్ట్రోజన్ని పక్కన పెట్టడం వల్ల మనకు ఆ ఈస్ట్రోజన్ వల్ల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం నివారించగలుగుతున్నాం. అందుకని చెప్తాము 25 to 30 ఇయర్స్ లోపలే పిల్లలు కనుక, ఫస్ట్ చైల్డ్ కనుక వచ్చేస్తే కనుక మనకు ఒక 2 ఇయర్స్ ఈస్ట్రోజన్ ఫ్రీ హాలిడే ఉంటుంది బ్రెస్ట్కి. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా మటుకు తగ్గించగలం. సో 25 ఇయర్స్ ఇస్ ద ఐడియల్ టైం అనమాట. ఈ టైంలో మనకు పిల్లలు పుడితే చాలా బెటర్ ఉంటుంది.